అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు సాక్షి పేపర్ ఫస్ట్ పేజ్ చూడండి. ఫుల్ పేజ్ యాడ్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తుడు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చాడు. హిందూ అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలి, స్వచ్ఛమైన హిందూ అంటే జగన్మోహన్ రెడ్డి గారే అన్నట్టుగా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చాడు. మరి దాన్ని కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా నిలబెట్టుకోవాలిగా. జాకీ వేసి పైకి లేపాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని. మనం నిలబెట్టుకోవాలి కదా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోలేక టపీమని కింద పడ్డాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. మాం మత్వా క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి జనార్దన మమ సర్వ అపరాధం క్షమా. లంపలు వేసుకొని నమస్కారం చేసుకోండి. ఓం ప్రజాప్యానందరాయ. చూశారు కదా, ఉగాది పండగ రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పూజారి చెప్తున్నట్టుగా కాకుండా లెంపలేసుకొని దండం పెట్టరా స్వామి అంటే ఉట్టిగిలా చేతులు చోటి దండం పెడతాడేంటి, లెంపలేసుకోడేంటి అంటే హిందూ మతం మీద గౌరవం భక్తి లేదు ఆయనకి. హిందూ మతం మీద గౌరవం లేదు, హిందూ దేవుళ్ళ మీద భక్తి లేదు, అదంతా నటన. ఆ ఫేస్ చూడండి, ఎవరో నచ్చని పనిని బలవంతంగా చేపించినట్టు, ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతూ. ఎవరు చేయమన్నాడు అసలు ఆ పూజ కార్యక్రమం అంత బలవంతంగా? హిందువులు ఏమైనా చేయమన్నారా? ఇప్పుడు బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందువుని నిరూపించుకోవాలంత అవసరం లేదు. ఎందుకు అంత ఇబ్బంది? ఇంత బలవంతంగా నిరూపించుకునే ప్రయత్నం చేసినా హిందువులు నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల పట్ల ఏ భావజాలంతో ఉన్నారో ప్రతిసారి బయటపడుతూనే ఉంది. ఇలా బలవంతపు పనులు అవసరం లేదు. ఆయన నచ్చిన మతాన్ని ఫాలో అయితే పోయా, ఎందుకు ఈ బలవంతపు పనులు ఎందుకు? హిందువుల ఓట్ బ్యాంక్ కోసం, హిందువుల్ని మచ్చగా చేసుకోవడం కోసం, తన మీద ఈ మధ్యకాలంలో తిరుమల నకిలీ నెయ్యి ఇలాంటి వ్యవహారాలు నిందలు పడ్డాయి కాబట్టి ఆ నిందల నుంచి తప్పించుకోవడం కోసం ఇలాంటి తిప్పలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి ఆ ఫేస్ ఫీలింగ్ చూడండి. పైగా పూజ లెంపలేసుకుని దండబెట్టమంటే లెంపలేసుకోవడానికి ఏంటి ఇబ్బంది అంటే తిరుమల వెళ్ళినప్పుడు డెకరేషన్ ఇవ్వడానికి ఏమి ఇబ్బందో ఇప్పుడు లెంపలేసుకోవడానికి కూడా అదే ఇబ్బంది. నిజంగా తిరుమల వెళ్ళినప్పుడు డెకరేషన్లో ఏముంటుంది? హిందూ మతం మీద గౌరవంతోనే ఇక్కడికి వచ్చాను, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తితోనే నేను ఇక్కడికి వచ్చాను అని ఉంటుంది. కానీ దాని మీద సంతకం పెట్టి దేవుని దర్శించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది. ఆ డెకరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇబ్బంది. ఆ డెకరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు రాసిమని అడగరు. హిందూ మతం మీద గౌరవంతో వచ్చాను అనే పదాన్ని ఒప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందని ఒప్పుకోవటానికి వచ్చిన ఇబ్బంది అదంతా కూడా. ఇప్పుడు అదే ఇక్కడ కనపడుతుంది. సరే, ఇదంతా పోనిస్తే నేను చాలా వీడియోలో ఏం చెప్తూ వచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దూరం అయ్యారు. 2019లో అధికారం ఇచ్చిన ప్రజలే 2024లో ప్రతిపక్ష నాయకుడికి కూడా పనికిరావు అని 151 నుంచి 11 సీట్లకు పడేశారు. ప్రజల అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు, ఇంకా కోల్పోతూనే ఉన్నాడు. ఇంకా అతను చేస్తున్న చేష్టలు మిడిల్ క్లాస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా దూరం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వెనకాల కరుడు కట్టిన ఓట్ బ్యాంక్ మాత్రమే ఉంది. న్యూట్రల్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవేళ కూటమి మీద వ్యతిరేకత వచ్చినా తిట్టుకుంటున్నో మొత్తుకుంటున్నో కూటమి ప్రభుత్వానికే ఓటేసే పరిస్థితి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వైపు సామాన్యుడు చూసే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ ఉంది అని నేను చెప్తూ వస్తున్నాను కదా. జగన్మోహన్ రెడ్డి గారి జాతకం బాగలేదని నేను చెప్తూనే ఉన్నాను కదా. ఇవాళ అదే పూజారి గారు కూడా అదే చెప్పారు. ఒక్కసారి చూడండి. జగన్ గారు, వారు ధర్మపత్ని గారు ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని తిలకించినందుకు నాకు చాలా సంతోషం. అయితే కాలగతిలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. కాలం ఎప్పుడూ స్తంభించిపోదు. కాలం అనేది ఇది ఒక చక్రం, తిరుగుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, కిందకి వస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ నక్షత్రమైనటువంటి ఆర్ద్రా నక్షత్రానికి మిథున రాశి వారికి కొద్ది సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇవి ఈ సంవత్సరం కంటే కూడా వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతున్నాయండి. దాని తర్వాత వచ్చేటువంటి సంవత్సరంలో ఇంకొద్దిగా మెరుగవుతున్నాయి. వీటికి కొద్దిగా పరిష్కారం మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా వారి యొక్క జాతకం మన మీద కొంత ప్రభావం చూపిస్తుంది. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకం కూడా కొంత దానికి బలీయమైనటువంటి శక్తినిస్తోంది. మీరు వారికి సజ్జల రామకృష్ణారావు గారికి ఆల్రెడీ చెప్పడం జరిగి ఉందండి. వేదిక మీద చెప్పారు. ఈ ఉగాది పంచాంగం ఎలా ఉంటుందంటే ఎవరు
పంచాంగ శ్రవణం పెడుతూ వాళ్ళని పొగుడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పూజారి గారు మొహం మీద చెప్పేశారు, నీకు ఈ ప్రస్తుతం సామాన్య ఫలితాలే వస్తాయి, ఎందుకని ప్రజలకు దూరం అయ్యారు కాబట్టి. నీ జాతకాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది, మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనేమో జాతకం ప్రకారం చెప్పారు. నేను ఒక జర్నలిస్టుని కాబట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మారాల్సినటువంటి విధానం గురించి చెప్తూ వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను మార్చుకోవాలని చెప్తున్నాను. ఈ ఆలోచనతో ప్రజలు ఇష్టపడరు అని చెప్తున్నాను. ఇప్పుడు అదే చెప్పాడు ఆయన పూజారి కూడా, మీ జాతకాన్ని మీరు పరిశీలించుకోవాలని చెప్పాడు, మెరుగు చేసుకోవాలని చెప్పాడు. హిందువులకున్న గొప్పతనం ఏంటంటే ఎవరు ఏ మతాన్ని పాటించినా, ఎవరు ఏ దేవుని నమ్మినా సరే, అది దాంతో సంబంధం, అసలు దేవుని నమ్మకపోయినా సరే మతాన్ని చూడకుండా, అతను నమ్మే దేవుని చూడకుండా అందరినీ సమదృష్టితో చూస్తారు. నేను అదే రోజు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అయితే నడవదు, ఇలా అయితే కలవదు, ఇలా అయితే జనం ఇష్టపడరు, ఇది కరెక్టు కాదు, మీరు వెళుతున్న మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ, లేదు మీరే మొండిగా గుడ్డిగా కొన్ని డెసిషన్ తీసుకుంటున్నారేమో తెలియదు కానీ, దీనివల్ల మీకే నష్టం జరిగిద్ది, మీ రాజకీయ జీవితానికి నష్టం జరిగిద్ది, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకి మీరు అన్యాయం చేస్తున్నారు అని చెప్తూ వస్తున్నాను. కాకపోతే నేను చెప్పేది కొద్ది కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తల కోపం రావచ్చు కానీ, ఎప్పుడైనా చూడండి వాస్తవం కఠినంగా ఉంటుంది, వాస్తవం ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటుంది. కానీ ఆ వాస్తవాన్ని జీర్ణించుకోగలిగినప్పుడే ఎదుగుదల ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.